पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। నిన్న జరిగిన శ్లోకాలు చదువుదాం. నవమోధ్యాయము 9వ అధ్యాయం 2వ శ్లోకం నుంచి చదువుదాం. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం అశ్రద్ధధానాః పురుషాః ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవర్త్మని మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని న చాహం తేష్వస్థితః న చ మత్స్థాని భూతాని పశ్య మే యోగమైశ్వరం భూతభృన్న చ భూతస్థః మమాత్మా భూతభావనః యథాకాశస్థితో నిత్యం వాయుః సర్వత్ర గోమహాన్ తథా సర్వాణి భూతాని మత్స్థానీత్యుపధారయ. అంతే కదా, ఇక్కడ వరకు చదివాం. నిన్న జరిగినటువంటి దీంట్లో విషయంలో ఏం చెప్పబోతున్నాను అనేటువంటి విషయాన్ని చెప్పి ఆ చెప్పబోయేటటువంటి విషయం యొక్క క్వాలిటీ ఏంటో చెప్పారు. దాని యొక్క లక్షణం ఏంటి? రాజవిద్య, రాజగుహ్యం, అత్యంత పవిత్రమైనటువంటిది. అంటే చాలా గొప్పదైనటువంటి విద్య, సాధారణమైనటువంటి విద్య నేను చెప్పట్లేదు. విద్యానాం రాజా, అటువంటి విద్యని, గుహ్యమైనటువంటి రహస్యమైనటువంటి దాన్ని, పవిత్రమైనటువంటి దాన్ని. దీంట్లో ఇంకో మంచి లక్షణం ఏంటంటే ప్రత్యక్ష అవగమం. అంటే మామూలుగా ప్రత్యక్షంగా నువ్వన్నీ ఎట్లా చూడగలుగుతావో, ఎట్లా తెలుసుకోగలుగుతావో అంత ఈజీగా ప్రత్యక్షంగా నీకు తెలియబడేటటువంటిది. సుసుఖం కర్తుం, చేయడానికి కూడా చాలా ఈజీగా, సింపుల్గా, సులభంగా ఉండేటటువంటిది. అవ్యయం, నాశనం లేనటువంటిది. కాబట్టి ఇటువంటి విద్యని నేను నీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. ఇది తెలియనటువంటి వాళ్ళు, అంటే దీని మీద శ్రద్ధ లేనటువంటి వాళ్ళు, అశ్రద్ధదానాః పురుషాః ధర్మస్యాస్య పరంతప,
నేను చెప్పబోతున్నటువంటి ఈ ధర్మం, ఈ విద్య ఏదైతే ఉందో దాని పట్ల అశ్రద్ధ భావం కలిగినటువంటి వాళ్ళు, శ్రద్ధ లేనటువంటి వాళ్ళు అప్రాప్య మాం అప్రాప్య నివర్తంతే, మళ్ళా తిరిగి వస్తుంటారు. నన్ను పొందలేక, నన్ను తెలుసుకోలేక, నేనేమిటో అర్థం కాక మళ్ళా తిరిగి ఈ ప్రపంచంలో వస్తూ ఉంటారు. ఇది ఎలాంటి ప్రపంచము? మృత్యు సంసార వర్తమని. కాబట్టి ఈ ప్రపంచానికి ఉండేటటువంటి లక్షణమే మృత్యువు, మరణం అనేటువంటిది ఉంది అని చెప్పి వెంటనే సంసారం గురించి మళ్ళా చెప్పారు. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తిన. కాబట్టి ఈ జగత్తంతా కూడా, ఈ నీ కంటికి కనిపించేటటువంటి జగత్తు, పుట్టి చనిపోయేటటువంటి జగత్ అంతా కూడా అవ్యక్తమూర్తిన, అవ్యక్తంగా ఉండేటటువంటి లక్షణం కలిగినటువంటి నేను ఇక్కడ ఆవరించి ఉన్నా. మత్స్థాని సర్వభూతాని నచాహం తేష్వస్థిత. సర్వభూతాని మత్స్థాని, అన్ని ప్రాణులు నాలో ఉన్నాయి, కానీ నేను దేంట్లోనూ లేను. అన్నీ నాలో ఉన్నాయి, అందరూ నాలోనే ఉన్నారు, ప్రతి ఒక్కటి నాలోనే ఉంది, కానీ నేను మాత్రం దేంట్లోనూ లేను. నచ మత్స్థాని భూతాని పశ్యమే యోగం ఐశ్వర్యం. భూతభృత్ భూతభృన్, రెండు మంచి పదాలు వాడు చూడండి. ఈ ప్రాణుల్ని పుట్టించేటటువంటి వాడు, ఈ ప్రాణులన్నింటినీ ధరించేవాడిని నేనే, కానీ నేను మాత్రం వాటిల్లో ఉండను చెప్పి తర్వాత ఏమన్నాడు? ఎలా ఉంటాను అనేటువంటిది. ఇప్పుడు రెండు సూక్ష్మమైనటువంటి భూతాలు మనకు కనిపిస్తాయి పంచభూతాల్లో, చాలా సూక్ష్మం ఇవి. ఒకటి ఆకాశం. ఆకాశం మీ కంటికి కనిపిస్తుందా? ఆకాశం మీ కంటికి కనిపిస్తుందా? ఆకాశం ఉంది అని తెలుస్తుంది, కానీ ఆకాశాన్ని మనం చూడగలమా? ఆకాశం ఎలా ఉంటుంది చెప్పండి? ఆకాశం ఎలా ఉంటుంది? ముట్టుకొని చూడండి ఆకాశాన్ని. ఏమైనా టచ్ అవుతుందా? మీకు చేతికి అంటుతుందా? ఏమైనా వాసన వస్తుందా ఆకాశంలో? ఏం ఉండదు. కాబట్టి ఆకాశం అనేటువంటిది సుసూక్ష్మం. దాంట్లో వాయు సర్వత్ర గోమహాన్, దాంట్లో గాలిలాగా. కాబట్టి గాలి అనేటువంటిది, గాలే సూక్ష్మం, దానికి ఒక ఆకారం లేదు, ఏమీ లేదు. అటువంటి సూక్ష్మమైనటువంటి గాలి, వాయువు అత్యంత సూక్ష్మమైనటువంటి ఆకాశంలో ఏ విధంగా అయితే ఆక్రమించుకుని ఉందో, అంతటా వ్యాపించి ఉందో, తదా సర్వాణి భూతాని మత్స్థాని ఇత్యుపదారయ, ఆ విధంగా అన్ని ప్రాణులు కూడా నా యందు ఉన్నాయి అన్న సంగతిని తెలుసుకో అని చెప్పిన తర్వాత ఇప్పుడు చెప్తున్నారు చూడండి నెమ్మదిగా. 7వ శ్లోకం చదువుదాం. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. కౌంతేయ, ఓ అర్జున, కల్పక్షయే, కల్పం, ఈ కల్పం అనేటువంటిది, ఇప్పుడు మనం ఏ కల్పంలో ఉన్నాం? శ్వేతవరాహ కల్పే. కాబట్టి కల్పాలు ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం శ్వేతవరాహ కల్పం అనేటువంటి కల్పంలో ఉన్నాం. ఈ కల్పక్షయం, ఈ కల్పం ఏదో ఒక రోజున ఎండ్ అయిపోతుంది. ఆ కల్పక్షయం అనేటువంటి జరిగినప్పుడు ఏమవుతుందట? సర్వభూతాని మామికాం ప్రకృతం యాంతి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి భూతాలన్నీ కూడా మామికాం ప్రకృతిం యాంతి. మనకి ఇక్కడ ఉన్నంతసేపు మనకు ప్రకృతి ఉంది. 3వ అధ్యాయంలో మనకి బాగా చెప్పారు, బాబు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ప్రపంచంలో కర్మలు ఎందుకు ఆచరిస్తారంటే వాళ్ళ వాళ్ళ ప్రకృతిని అనుసరించి ఆచరిస్తారు. ఆ ప్రకృతి దేంతో తయారైంది? దేని నుంచి వచ్చింది ప్రకృతి? చెప్పారు అక్కడ 3 గుణాలు. గుణైహి, ఏమేం గుణాలు అవి? సత్వరజస్తమో గుణాలతో తయారైనటువంటి ప్రకృతి ఏదైతే ఉందో ఆ ప్రకృతి యొక్క నియామకం వల్ల మానవుడు అనేటువంటి వాడు కర్మల్ని ఆచరిస్తున్నాడు అన్న సంగతిని అక్కడ చెప్పారు.
ఇక్కడే ఉంటున్నారంటే మీరు ఎన్ని ప్రకృతులతో అన్నా ఉండండి, ఈ ప్రపంచంలో ప్రాణులన్నీ ఒక్కొక్క రకం ఒక్కొక్క ప్రకృతితో పనిచేస్తున్నాయి. కేవలం మానవులే కాదు, అన్ని ప్రాణులు కూడా వాటి వాటి ప్రకృతిని అనుసరించే పనిచేస్తాయి, వాటి వాటి గుణాలను అనుసరించే, వాటి వాటి సంస్కారాలను అనుసరించే అవన్నీ పనిచేస్తాయి. కానీ ఈ కల్పక్షయమైనప్పుడు ఏమవుతాయి ఇవన్నీ? ఇప్పుడు జనాభా పెరుగుతూ 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 పోతోంది. ఇది స్వతంత్రం వచ్చినప్పుడు 50 కోట్లు అన్నారు, ఇప్పుడు 140 కోట్లు అన్నారు. పెరిగిపోయింది జనాభా. 100 కోట్లు ఎక్కడి నుంచి వచ్చారు? కష్టపడి అందరూ కలిసి కన్నారు. ఏం చేస్తారు? పెరిగింది జనాభా. ఇలా పెరుగుతూ పోతూ ఉంటుంది. ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత మొత్తానికి కల్పక్షయం అనేటువంటి జరిగిపోతుంది. మరి అన్ని కోట్ల మంది ప్రాణులు, అన్ని కోట్ల మంది జీవరాశి, ఇదంతా ఎక్కడికి వెళ్ళాలి? అన్ని శరీరాలు అయితే పంచభూతాల నుంచి వచ్చాయి కాబట్టి పంచభూతాల్లోకి వెళ్ళిపోతాయండి. గుణాలు సూక్ష్మం నుంచి వచ్చాయి కాబట్టి సూక్ష్మంలోకి వెళ్ళిపోతాయి. ఎక్కడికి వెళ్తుంది ఇదంతా? దేంట్లోకి వెళ్ళిపోతుంది? ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళాలి కదా. కాబట్టి ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా? ఆ ప్రకృతి నుంచి వచ్చింది కాబట్టి, ఆ పరమ ప్రకృతి నుంచి వచ్చింది కాబట్టి, ఆ మాయ నుంచే వచ్చింది కాబట్టి తిరిగి అవన్నీ ఎక్కడికి చేరుకుంటున్నాయి? మామికాం ప్రకృతి యాతి. ఇప్పుడు నీ ప్రకృతి లేదు, ఉన్నది నా ప్రకృతి. కాబట్టి మనందరి యొక్క సమిష్టి ప్రకృతిని కలిపితే అది ఆయన ప్రకృతి అవుతుంది, ఆ పరమాత్మ యొక్క ప్రకృతి. కాబట్టి అందరూ చనిపోవడం గ్యారంటీ. మనం ఎంత బతికున్నా, ఎన్ని జన్మలెత్తినా, ఎన్నిసార్లు ఎన్ని లోకాలకు వెళ్ళి మళ్ళీ ఇక్కడికి తిరిగి వచ్చినా కానీ ఏదో ఒక రోజున మొత్తం అంతా కూడా నీతో సహా అన్ని కలిపి మూటగట్టి వెళ్ళిపోవడం గ్యారంటీ. ఆ వెళ్ళిపోయినటువంటి రోజున ఎక్కడికి వెళ్తావు? ఆయన ప్రకృతి, ఆయన ప్రకృతిలోకి వెళ్ళిపోతుంది. ఈ ప్రకృతి అంతా వ్యష్టి ప్రకృతులన్నీ కలిసి సమిష్టి ప్రకృతిలోకి వెళ్ళిపోతుంది అనమాట. ప్రకృతి యాంతి కల్పాదౌ. మళ్ళా కల్పం మొదలవుతుంది, మళ్ళా కొత్త కల్పం వస్తుంది కదండి. ఆ కొత్త కల్పం వచ్చినప్పుడు ఏమవుతుందట? పునః తాని విసృజామి. ఇప్పుడు నేను అన్ని తీసుకున్నా కదా, నా ప్రకృతిలోకి అన్నీ వచ్చేసాయి, లోపల పెట్టుకున్నా అన్ని. మళ్ళా కల్పారంభం వచ్చింది. కల్పారంభం వచ్చినప్పుడు నేనేం చేయాలి? మళ్ళీ నా దగ్గర కొత్తగా రా మెటీరియల్ ఏముండదండి, పాత రా మెటీరియల్లే మళ్ళీ వాడతా, రీసైకిల్ చేసి మళ్ళీ వాడుతుంటా అనమాట. తీసి మళ్ళీ అన్నిటినీ బయటకు వదిలేస్తా. మీరు హైదరాబాద్ వెళ్తే పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఉంటాయి, చాలా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు. ఈ హైటెక్ సిటీలో, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో అక్కడికి వెళ్తే ఈ మై హోమ్స్, జైబేరి పెద్ద పెద్దగా కట్టారనమాట. ఒక్కొక్కటి 30 అంతస్తులు, 40 అంతస్తులు. నాకు మొదట్లో అర్థమయ్యేది కాదు, వీళ్ళందరికీ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయని. ఎక్కడి నుంచి వస్తాయి వీళ్ళందరికీ నీళ్లు? వాళ్ళు వాడిన నీళ్ళే మళ్ళీ రీసైకిల్ చేసి వాళ్ళకే పంపిస్తారట. మొత్తానికి అన్నీ వచ్చి వాళ్ళు వాడిన నీళ్లు మళ్ళీ రీసైకిల్ చేసి మళ్ళీ వాళ్ళకే పంపిస్తారు. భగవంతుడు కూడా అంతే, చెత్తంతా లోపల తీసుకుంటాడు, మొత్తం రీసైకిల్ చేస్తాడు, దీన్ని ప్యూరిఫై చేస్తాడు, మళ్ళీ తీసుకొని విసురుజామి బయటికి విసిరేస్తాడు. అంతా పండి మళ్ళీ పండి అందరు బయటికి అన్నాడు. కాబట్టి మళ్ళీ అందరం వచ్చి పడతాం ఇక్కడ. మళ్ళీ కొత్త కల్పం మొదలవుతుంది. ఇది ఒక సైకిల్ అనమాట. కల్పక్షయం కల్పాదో, కల్పక్షయం కల్పాదు. కల్పక్షయం అయినప్పుడు లోపలికి వెళ్ళిపోతాం ఆయన లోపలికి. కల్పాదు మొదలైనప్పుడు, కల్పం మొదలైనప్పుడు బయటికి ఆయన బయటికి విసిరేస్తుంటాడు. మళ్ళీ ఆయన లోపలికి తీసుకుంటూ ఉంటాడు, మళ్ళా బయటికి వదిలేస్తూ ఉంటాడు. ఇది ఆయన యొక్క ఆట, ఆయన యొక్క లీల ఇదంతా. ఆయన ఎందుకు ఇట్లా చేస్తున్నాడు? ఆయన ఆడుకుంటున్నాడు, సరదాగా ఆడుకునివ్వండి. మనదేం పోయింది ఇంట్లో? మనకేమన్నా నష్టమా? మనకేం నష్టం లేదు. మన ఆయన ఆటలో మన భాగం అనమాట. ఆయన ఆట వస్తువుల కింద మనం ఉంటాం ఇక్కడ, అంతే. హ్యాపీగా ఆడుకుంటూ ఉంటాడు. సార్ ఇదంతా ఎందుకు జరుగుతుంది సార్? ఎట్లా జరుగుతుంది సార్? ఎందుకు జరిగితే నీకెందుకు, ఎట్లా జరిగితే నీకెందుకు, జరుగుతుందని చెప్తున్నాడు అంతవరకే. చెప్పి తర్వాత ఏమంటున్నారు చూడండి. ప్రకృతిం స్మామవష్టభ్య విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృత్స్నం అవశం ప్రకృతేర్వశాత్ ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః
భూతగ్రామమిమం కృత్స్నం అవశం ప్రకృతేర్వశాత్ స్వాం ప్రకృతిం అవష్టభ్య, నా ప్రకృతిని ధరించినటువంటి ప్రకృతే వశాత్ అవశం ఇమం కృష్ణం భూతగ్రామం. అవశం, వేరే మార్గం లేక, ఇంకా వద్దనుకున్నా కానీ ఆపుదాం అనుకున్నా కానీ ఆగలేక ఏం చేస్తారట, పునః పునః విసృజామి. మనం కల్పక్షయం జరిగింది, అందరం ఆయన లోపలికి వెళ్ళిపోయాం, ఆయనలో ఐక్యమైపోయాం. అక్కడ ఉండిపోదాము అని అనుకుంటే కుదరదండి. ఈ సమిష్టి ప్రకృతి ఊరుకోదు. మళ్ళా దీనికి ఏం కావాలి, మళ్ళా ప్రపంచం కావాలి, విషయాలు కావాలి, వస్తువులు కావాలి, ఇవన్నీ కావాలి. కాబట్టి భగవంతుడిలో ఉన్నటువంటి సమిష్టి ప్రకృతి ఊరుకోదు. ఊరుకోకుండా ఏం చేస్తుంది, మళ్ళా మమ్మల్ని బయటికి పంపించు. ప్రకృతిని స్వామవష్టభ్య, ఆ ప్రకృతి లోపల పనిచేస్తూనే ఉంటుంది. మళ్ళా మమ్మల్ని బయటికి పంపించు, మళ్ళా మనల్ని ఆయన ఏం చేస్తాడు, మీ కర్మ అంటాడు. మిమ్మల్ని అందరినీ నా లోపలికి తీసుకున్నా, కానీ మీరు బయటికి పోతాము అని అంటున్నారు. ఏం చేస్తాం, పోండి. విసృజామి పునః పునః. ఆ పదం ఎంత బాగుందో చూడండి, మళ్ళీ 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 మళ్ళీ. కాబట్టి ఇది ఒక్కసారి జరిగి ఆగిపోయేటటువంటి ప్రాసెస్ కాదండి. ఇది ఆయనలోకి వెళ్ళటం, ఆయన నుంచి బయటికి రావడం, లోపలికి వెళ్ళటం, బయటికి రావడం, లోపలికి వెళ్ళటం, బయటికి రావడం, ఒకసారి జరిగేటటువంటిది కాదు. పునః 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 పునః. ఇప్పటికీ ఎన్ని వేల సార్లు జరిగిందో ఇట్లాగా. మనందరం ఎన్ని వేల సార్లు పుట్టామో, ఎన్ని వేల సార్లు ఆయన లోపలికి వెళ్ళామో, ఎన్నిసార్లు బయటకు వచ్చాము మనందరం. కాబట్టి ఇదంతా ఏంటి, మనం ఆయన వద్దనుకుంటే లోపలికి లాగేసుకుంటాడు, మళ్ళా బయటకు వదిలేస్తూ ఉంటాడు. ఒకసారి ఒకళ్ళ ఇంటికి వెళ్ళాను నేను. వాళ్ళ ఇంట్లో చిన్న పాప ఉంది. ఆ పాప పేరు మల్లిక, లక్ష్మీ మల్లిక. చిన్న పాప ఇప్పుడు చాలా పెద్దదైపోయింది. అప్పుడు ఒక 4 ఏళ్ళు ఉంటాయి మా పాపకి, అంతే. ఆ పాప ఏం చేసిందంటే, బెడ్రూమ్లో ఒక పక్కన ఒక కుర్చీ ఉంది, ఒక టేబుల్ కుర్చీ ఉంది వాళ్ళ నాన్నగారిది. ఆ టేబుల్ కిందంతా ఏం చేసిందంటే, ఆ అమ్మాయి బొమ్మలు పెట్టుకుంది అంతా. ఆ అమ్మాయి వ్యవహారం అంతా దాంట్లో చిన్న గ్యాస్ స్టవ్, చిన్న బీరువా, చిన్న చిన్న వంట చేసే పాత్రలు, కప్పులు ఇవన్నీ పెట్టుకుంది. చక్కగా నీట్గా అరేంజ్ చేసుకుంది. ఓ డైనింగ్ టేబుల్, కుర్చీలు అన్నీ ఉన్నాయి దాంట్లో, భలే క్యూట్గా ఉన్నాయి అన్నీ. వెళ్తే సార్ నేను వెళ్ళా, స్వామీజీ రెండు చేపట్టుకుని లాక్కి వెళ్ళింది. నా ముందే కాఫీ కలిపింది నాకు. అంటే ఊరికినే దాని మీద అంత పెట్టి ఇట్లా మొత్తానికి ఒక చిన్న కప్పు ఇచ్చి కాఫీ తాగాను. నేను కూడా ఊరికినే ఇట్లా అని బాగుంది భలే బాగుంది అని. సరే వచ్చి కూర్చున్నా, వాళ్ళ అమ్మ నాన్నగారితో మాట్లాడుతున్నా. ఒక అరగంట అయింది. అయిన తర్వాత మొత్తానికి ఆ అమ్మాయి ఏం చేసిందంటే, లోపల మొత్తం బొమ్మలన్నీ ఒక అట్టపెట్టిలోకి వేసుకుంది. మొత్తం అన్ని బొమ్మల్ని ఒక అట్టపెట్టిలోకి వేసి దానికి ఒక తాడు ఉందన్నమాట. ఆ తాడు పట్టుకుని ఓయ్ పీ పీ ఓయ్ పోయ్ పోయ్ అనుకుంటూ లాక్కొచ్చింది. అంటే లారీలో లాక్కొచ్చినట్టు. లాక్కొచ్చి ఏం చేసిందంటే, వాళ్ళందరూ కూర్చునే హాల్లో ఆ టీవీ ఉంటుంది కదా, అప్పట్లో పెద్ద టీవీలు అండి, కొంచెం ఇప్పుడులాగా ఇవి కాదు, వాటికి ఒక స్టాండ్ కూడా ఉంటుంది. మళ్ళీ అంతా తీసుకొని వచ్చి సేమ్ సెటప్ మొత్తం అంతా మళ్ళీ అక్కడ పెట్టింది. మళ్ళా బీరువా, డైనింగ్ టేబుల్ మళ్ళీ అన్ని చక్కగా నీట్గా అరేంజ్ చేసింది. మొత్తం అంతా అరేంజ్ చేసిన తర్వాత మళ్ళీ కాఫీ కలిపింది. మళ్ళీ కాఫీ ఇచ్చింది నాకు. నేను అడిగా, ఏమ్మా ఇప్పటిదాకా అక్కడ కదా నువ్వు ఆడుకుంది, బెడ్రూమ్లో ఆడుకున్నావు కదా మీ నాన్న బల్ల కింద, మళ్ళీ ఇక్కడికి తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టావేంటి సంసారం అంతానని. మాకు ట్రాన్స్ఫర్ అయిపోయింది అంది. మాకు ట్రాన్స్ఫర్ అయిందండి. వాళ్ళ నాన్నగారు బ్యాంక్ ఎంప్లాయీ. ఇప్పటికి ఆయన 3 సార్లు ట్రాన్స్ఫర్లు అయ్యాడు. ఆ పాప పుట్టిన తర్వాత చూస్తోంది అనమాట. ఆ చిన్న పాప అబ్జర్వ్ చేస్తోంది. ట్రాన్స్ఫర్లు అవ్వడం, ఈ సామాన్లన్నీ ఎత్తడం లారీల్లోకి, మళ్ళీ కొత్త ఇంట్లో సెట్ చేయడం, మళ్ళీ అయిన తర్వాత మళ్ళీ సెట్ చేయడం, మళ్ళీ చూస్తోంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి కూడా ఏముంటుంది, అదంతా తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయింది. అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకుంది అమ్మాయి. మనము అంతే, కల్పాదౌ కల్పక్షయే. కల్పక్షయంలో అన్నీ ఆయనలోకి వెళ్ళిపోదాం, కల్పాదం మళ్ళీ అన్నీ విసృజామి, మళ్ళీ అన్నీ బయటకు వస్తూ ఉంటాయి. కాకపోతే ఏంటి, కొత్త సంసారాలన్నీ ఏంటంటే ఎవరి యొక్క సంస్కారాలను ఆధారంగా వస్తున్నాయనేటువంటిది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన ప్రకృతిని ఆధారంగా చేసుకుని ఇక్కడికి వచ్చాం. ఇక్కడ మన సంసారాన్ని తయారు చేసుకుంటున్నాం. వచ్చిన ప్రతిసారి ఒక సంసారం. ఇది దేన్ని ఆధారంగా చేసుకుని ఉంది, మన యొక్క ఇష్టాయిష్టాలని బట్టి.
మన యొక్క సంస్కారాలను బట్టి మన సంసారాలని మనం తయారు చేసుకుంటున్నాం. ఆయన సంస్కారం ఏంటి? బయటికి పంపించడం వరకే ఆయన సంస్కారం. వచ్చిన తర్వాత జరిగేటటువంటి సంసారం అంతా మన సంస్కారం. ఈ సంసారం మన సంసారం, మన సంస్కారంతో తయారు చేసుకుంటున్నాం. ఈ విధంగా పునః 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 మళ్ళీ 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 నిరంతరం జరుగుతూ ఉండేటటువంటి ప్రాసెస్ ఇదంతా. దీంట్లో వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. నచ మాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ ఉదాసీనవదాసీనం అసక్తం తేషు కర్మసు నచ మాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ ఉదాసీనవదాసీనం అసక్తం తేషు కర్మసు. ధనంజయ, ఓ అర్జున, తేషు కర్మసు అసక్తం ఉదాసీనవత్ ఆసీనం మాంచ. అంటే నేను బయటికన్నిటినీ వదులుతున్నా, బయటికన్నిటినీ విసిరేస్తున్నా. అందరూ బయటకు వచ్చేస్తున్నారు, ఇక్కడికి వస్తున్నారు. కానీ వాళ్ళు చేసేటటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మల పట్ల నాకు ఉండేటటువంటి సంబంధం ఏంటో తెలుసా? ఉదాసీనం. ఉదాసీనవదాసీనం. ఉదాసీనవదాసీనం. ఉదాసీనం, ఉదాసీనంగా ఉండడం అంటే ఏంటి? ఇప్పుడు మామూలుగా ఇద్దరు పోట్లాడుకుంటున్నారు అనుకోండి. ఇద్దరు ఎవరినో పోట్లాడుకుంటున్నారు, వాదించుకుంటున్నారు గట్టిగా. ఇందాకలా అమ్మరు నేను కారులో వస్తున్నాం మా ఇంటి దగ్గర. ట్రాఫిక్ జాము. ఏంట్రా అంటే ఒక ఆటో వాడు ఉన్నాడు, ఇంకో కారు వాడు వచ్చి ఆటోలో దాదాపు గుద్దబోయాడు. ఇప్పుడే 10 నిమిషాల క్రితం ఇదంతా. ఆల్మోస్ట్ గుద్దబోయాడు. నాకు తెలిసినంత వరకు పాపం ఆ కార్ డ్రైవ్ చేస్తున్న కుర్రాడికి కార్ డ్రైవింగ్ రాదు. లేకపోతే అంత క్లోజ్గా ఎవరు వెళ్ళరండి, ఆటోకి అంత క్లోజ్గా ఎవరు వెళ్ళరు ఎప్పుడు కూడా. పాపం ఆటో అతను మామూలుగా వెళ్ళడానికి స్ట్రైట్ రూట్ ఉంది అతనికి. కానీ కారు వాడు వచ్చి సైడ్ని దగ్గరగా ఆపాడు అనమాట. ఇప్పుడు ఆటో వాడు ముందుకు కదలడానికి లేదు. ఈ కారు వాడికేమో రివర్స్ చేయడం రాదు, కారు వాడికి వెనక్కి వెళ్ళడం రాదు. ఇప్పుడేమో ఈయన ఇదైపోయింది. విచిత్రం ఏంటంటే ఆటో వాడేమో ఆటోలో కూర్చున్నాడు, కారు వాడేమో కారు అద్దాలన్నీ మూసుకుని ఏసీలో కూర్చున్నాడు. మధ్యలో ఇంకోటి ఎంటర్ అయ్యాడు. నిజంగా జరిగిందండి, 10 నిమిషాల క్రితం జరిగిన సంఘటన ఇది. మధ్యలో ఇంకోటి ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అయ్యి ఆటో వాడిని తిడతాడు. ఆటో వాడేమంటాడు, నేను ఇప్పుడు ఎక్కడ కదలనయ్యా అంటాడు. ఇప్పుడు వచ్చి నాలో దూరి కూర్చున్నాడు లోపలికి, నేను నన్ను ఎట్లా కదలమంటావు అంటాడు. పక్కకి తిప్పుకొని రావయ్యా అంటాడు. రామకృష్ణ అంటాడు. ఆ కారులో వాడిని ఏమనలేడు, కారు ఏమో అంత పొడుగు కారు అది. వాడేమో చక్కగా అద్దాలన్నీ మూసుకుని ఏసీలో కూర్చున్నాడు. వాడు వచ్చి ఏదేదో మాట్లాడుతున్నాడు. వాళ్ళిద్దరు ఇప్పుడు అసలైనటువంటి ఎవరైతే ఆగారో వాళ్ళిద్దరి మధ్య గొడవ లేదండి. కొత్తగా ఎంటర్ అయ్యాడు చూసారా, వాడు మధ్యలో గొడవ. మొత్తం ఇదంతా కూర్చుని మేం కారులో కూర్చుని చూస్తున్నాం. ఈ జరిగే వ్యవహారం అంతా మేం కారులో కూర్చుని తప్పవనం సైడ్ మేమున్నాం, కారులో కూర్చుని చూస్తున్నాం. ఇదంతా హైవే మీద జరుగుతుంది ఈ వ్యవహారం అంతా. మేమేం చేస్తున్నాం, అక్కడైతే గొడవ జరుగుతుంది. అన్నెసెసరీగా ఒకడు ఎంటర్ అయ్యాడు. దాంట్లో ఉండొచ్చు కదా, ఒక్క నిమిషం ఆగితే ఏదో ఒక అడ్జస్ట్మెంట్ వాళ్ళే చేసుకుంటారు. వీడు పక్క నుంచి వెళ్ళటమో వాడు వెనక్కి వెళ్ళటమో ఏదో ఒకటి జరుగుతుంది. వాడొచ్చి హుమ్ అని అరుస్తున్నాడు. ఇన్వాల్వ్ అయ్యాడు అనవసరంగా వేలు పెట్టాడు. దాంట్లో తనకి సంబంధం లేనటువంటి విషయంలో వేలు పెట్టి అరుపులు, కేకలు, గొడవలు. మేమేం చేసాం, వాడేం చూశాడో మేము అదే చూసాం. మేము ఉదాసీనం, మేము పట్టించుకోలే దాన్ని. ఆసీనం, జరిగిందేదో జరుగుతుంది అక్కడ, దాన్ని మేము చూస్తున్నాం అంతే. ఆసీనం వద ఆసీనం. ఉదాసీనంగా ఉండడం అంటే ఏంటంటే దానికంటే పైన ఉండి కింద చూస్తూ ఉండటం అనమాట. పైన ఉత్తమం స్థితి.
ఆసీనం, పైన కూర్చున్నా. పైన ఎందుకు కూర్చున్నా? కింద ఏం జరుగుతుందో చూస్తున్నా నేను. కింద జరిగేదంతా జరిగిపోతుందండి, పైన నేను కూర్చుని చూస్తున్నా. కాబట్టి భగవానుడు ఏం చేస్తాడు? అందరినీ బయటికి పంపిస్తాడు. బయటికి పంపించిన తర్వాత వీళ్ళందరూ తిప్పులాట పడుతుంటారు చూసారా, కింద మీద పడి జీవితాలు తల్లకిందులయ్యి అది ఇది పోట్లాట్లు, గొడవలు, ఈ రోగాలు, రొస్టులు, వీళ్ళందరూ నానా ఇబ్బందులు పడుతుంటే పైనుంచి ఆయన ఎట్లా ఉంటాడట? ఆహా, ఆనందమే ఆనందం ఆయనకి. ఆయనకి కావాల్సిందే అది, ఆయనకు కావాల్సిందే అది. ఈ ఆటనంతా చూస్తూ ఉంటాడు ఆయన. అప్పుడు ఆయన అడుగుతాం అన్నమాట మనం, ఏమయ్యా ఎందుకు చేస్తున్నావు ఇదంతా? నేనేం చేశాను? నువ్వే అడిగావు. బయటకు వస్తానని నువ్వే అడు. ప్రకృతం స్వామవష్టభ్య, ఆ ప్రకృతిని, సమిష్టి ప్రకృతిని ఆధారంగా చేసుకొని నేను బయటికి పోతా అని అన్నది నువ్వే. పంపించా, విసృజామి, బయటికి పంపించా. బయటికి పంపించిన తర్వాత ఏం చేస్తావు? దుఃఖాలయం అశాశ్వతం, ఈ సంసారంలో నువ్వు తిప్పలు పడాల్సిందే. దాన్ని ఆయన ఏం చేస్తూ ఉంటాడట? ఉదాసీనం, చక్కగా కూర్చుని సినిమా చూసినట్టు చూస్తూ ఉంటాడు అందరినీ. ఇదంతా ఏంటంటే ఆయనకు పెద్ద సినిమా అన్నమాట. ఇప్పుడు టీవీలో మనం సీరియల్స్ చూస్తూ ఉంటారండి, అక్కడ ఏవో క్యారెక్టర్లు ఉంటాయి. ఆ క్యారెక్టర్లు ఏడుస్తూ ఉంటారు, పెడబొబ్బలు పెడుతూ ఉంటారు, ఇంతలోకి ఆడవాళ్లే గన్నులు పట్టుకుని తిరుగుతూ ఉంటారు, ఏవేవో జరిగిపోతుంటాయి, విచిత్రంగా ఉంటాయి అవన్నీ. ఆడవాళ్లే హీరోలు, ఆడవాళ్లే హీరోయిన్లు, ఆడవాళ్లే విలన్లు, అంతా ఆడవాళ్లే. మగవాళ్ళు ఉన్న కామెడీ క్యారెక్టర్లు. టీవీ సీరియల్స్లో మగవాళ్ళంతా ఎవరు అంటే కామెడీ క్యారెక్టర్లు అనమాట. అంతా ఆడవాళ్లే ఉంటారు దాంట్లో, అంతా జరిగిపోతూ ఉంటుంది. దీంట్లో మీరు గమనించండి, ఎప్పుడన్నా ఆడవాళ్ళు చూస్తారు, మగవాళ్ళు చూస్తారు సీరియల్స్. ఆడవాళ్ళు ఎట్లా చూస్తారంటే అన్నట్టు చూస్తారు, మగవాళ్ళేమో ఉదాసీనవత్. నిజంగా కావాలంటే అబ్జర్వ్ చేయండి, ఆడవాళ్ళకి ఇన్వాల్వ్మెంట్. అందుకనే వాళ్ళు కూడా టీవీ సీరియల్స్ తీసేవాళ్ళు కూడా ఏం చేస్తారంటే క్యారెక్టరైజేషన్ అంతా ఆడవాళ్ళనే పెడతారు ఎక్కువగా. వాళ్ళ మధ్యలో ఎమోషన్స్, వాళ్ళ మధ్యలో రిలేషన్స్, ఇవే ఎక్కువ పెడతారు. మగవాళ్ళంతా ఏంటి పాపం చూస్తూ ఉంటారు అంతే, పెద్దగా దాంట్లో ఇన్వాల్వ్ గారు, ఆ కథలతోటి ఆ క్యారెక్టర్లతోటి ఇన్వాల్వ్ గారు. ఎందుకని? వీళ్ళకి తెలుసు వాళ్ళు డబ్బులు ఇస్తే చేస్తున్నారు యాక్షన్ అన్న సంగతి తెలుసు వీళ్ళకి. ఉదాసీనం. కాబట్టి భగవంతుడు కూడా ఏం చేస్తాడు? అంతటినీ పుట్టిస్తాడు ఆయన. ఉదాసీనం, చక్కగా పైన కూర్చుని అంతా చూస్తుంటాడు. అసక్తం, ఆయనకి ఏ ఆసక్తి అనేటువంటిది లేదు. ఆసక్తి రెండు చూడండి, ఒక చిన్న తేడా, చిన్న తేడా వల్ల అర్థం ఎంత మారిపోతుందో చూడండి. ఆసక్తి అంటే ఏంటి? ఇంట్రెస్ట్ ఉండటం. ఆసక్తి అంటే ఇంట్రెస్ట్ లేకపోవటం. చిన్న దీర్ఘం, ఒక్క చిన్న అక్షరంలో తేడా. ఆసక్తి. చాలా ఆసక్తి అండి నాకు అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. ఆసక్తి అంటే అసలు ఏమాత్రం ఇంట్రెస్ట్ లేకపోవడం అనమాట. భగవంతుడికి ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదండి. మనం ఆయన ఏదన్నా అడిగితే, ఏదన్నా చెయ్యాలనిపిస్తే, మన ప్రారంధంలో ఉంటే, మన ప్రారంధంలో ఉంటే, ఇవ్వాలన్న ప్రారంధం ఆయనకు కనుక ఉంటే ఆయన ఇస్తాడు, మనం తీసుకుంటాం తప్ప ఆయనకి ఏం ఆసక్తి లేదు దీని మీద. కేవలం చూస్తూ ఉంటాడు అంతే ఆయన. మయాధ్యక్షేణ ప్రకృతి